హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మా బాబాయ్ కొడుకు రిసెప్షన్ ఉంటే వచ్చేసా. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కన్నా ముందు నేను వచ్చేసా. మా పిన్ని, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంత కష్టపడి రెడీ అయ్యి తొందరగా వచ్చేసా. పాపం మా తమ్ముళ్ళు అయితే ఒక 1 అవర్ నుంచి ఆ బెలూన్స్ పట్టుకొని అంతే వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ చెప్పాలి వాళ్ళు. ఫైనల్లీ వాళ్ళైతే వచ్చేసారు. గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పేశారు. లోపలికి వస్తున్నాం. మనకు అవన్నీ అవసరం లేదు, మనం చేసుకోం. మా తమ్ముడు నాకన్నా ఆడో చిన్నవాడు రిసెప్షన్ అవుతుంది. పెళ్ళంటేనే పిల్లలు కదా, ఎక్కడైనా హడావుడిగా ఉంటారు. నాకైతే ఆకలి దంచేస్తుంది. కిందకి వెళ్ళి అన్నం తిందామని వెళ్తున్నా. చాలామంది ఉన్నారు ఈరోజు అయ్యేటట్లే. ఫైనల్ అయితే టేబుల్ మీద కూర్చున్నా. ఇసరాగేసారు కానీ ఇంకా అన్నారు అట్లా. అమ్మయ్య వచ్చేసింది. దెబ్బ మా పిన్ని అయితే వంటిస్తుంది. దేవుడు నాకు లెగ్ పీస్ వస్తుందో రాదో టెన్షన్ అవుతుంది. ఇక లెగ్ పీస్ వస్తే బాగా రాలే. తిందా ఇంకేదైతే ఉంది. డబుల్ కా మిఠా మై ఫేవరెట్. ఇంకా తొందర తినేసి పైకి వెళ్ళిపోయా. మా వాళ్ళు ఫోటో సెక్షన్ పెట్టుకుందామని కిసుక్కుమని ఫోటో సెక్షన్ పెట్టేసుకున్నాం. నన్ను మంచి దింపలే, వాళ్ళైతే మంచిగా దిగారు. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేలో మా పెద్దమ్మ నన్ను తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేస్తుంది. ఏ సంబంధాలు చూస్తున్నారా అంటున్నారు అందరూ. మనకేమో అవన్నీ ఇష్టం ఉండవు, ఏం చేద్దాం. మెల్లగా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసేసిన. పెళ్ళి కొడుకుని చూద్దురా అండి ఫ్రెండ్స్. మా దాంట్లో ఎట్లా కూర్చోబెట్టారు. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అందరూ కలిసారు ఆఫ్టర్ లాంగ్ టైం. ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా. చాలా టైర్డ్ అయిపోయా. ఇంటికి వెళ్ళి ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి. నిద్ర లేదు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.